జరగడం చాలా చాలా అరుదు. అసలు అది ప్రత్యర్థి టీంలో అసలు ప్రతి బాల్ అవుట్, లేకపోతే రన్ అవుట్, రిటైర్డ్ హర్ట్, క్యాచ్, స్టంప్, బౌల్డ్, ఇలా ఏదో ఒకటి అవుతూ ఉంటే చూసే ప్రేక్షకులకి, ఆడుతున్న వాళ్ళకి అందరికీ కూడా థ్రిల్లర్ సినిమా అని అనిపిస్తుంది. అసలు ఏంట్రా ఇది ఇలా పడిపోతున్నాయి వికెట్లన్నీ కూడా. ఎందుకంటే ఆ టీం చాలా స్ట్రాంగ్ టీం అని, వాటికి ఉండే ఎలివేషన్లు వేరేలాగా ఉంటాయి అన్నమాట. అసలు అందులో ఉన్న ప్లేయర్స్ ఏదో ఆకాశం నుంచో భూమి నుంచో ఊడిపడ్డారు, లేదా ఎక్కడి నుంచో వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ అలాగే ఉంది. స్లెడ్జింగ్ చేయగలుగుతారు, అవతల వాళ్ళని మోరల్గా దెబ్బతీయగలుగుతారు. అలాంటి ప్లేయర్స్ అందరినీ కూడా వేస్తున్న ప్రతి బాలు అవుట్ 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 అంటే చూసే వాళ్ళకి నిజంగానే ఒక థ్రిల్ ఫీలింగ్ కలుగుతుంది. ఏంట్రా అసలు ఇది, ఈ టీం ఉంటుందా ఊడిపోద్దా అని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతోంది. ఈ 8 నెలల్లో టపా 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 వికెట్లు పడిపోయినాయి. కొన్ని చూస్తే మనం మోపుదేవి వెంకటరమణ, ఆళనాని, సామినేని ఉదయభాను, కిలారి రోసయ్య, మద్దాలగిరి, ఆర్ కృష్ణయ్య, బేదమస్తాన్ రావు, డాక్టర్ సిద్ధారెడ్డి, ఓ 3 ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఇక కింద లెవెల్ కార్యకర్తలు టపా టపా టపా. ఏంట్రా ఏడాది కూడా కాలేదు, మళ్ళీ మేము వస్తాము, మీ అందరు డొక్క చించుతాం, డోలు కడతాము, మాకు రాజ్యసభ సీట్లు ఇన్ని ఉన్నాయి, మా లెవెల్ వేరే, లేదా మీ అందరు పని పడతాము, మీరు అసలు ఉంటారా బతుకుతారా, మీ అందరి పరిస్థితి ఇలా ఉంది. ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా కూడా మాట్లాడిన వాళ్ళందరూ కూడా మీకో దండం, మీ పార్టీకో దండం, మీతో మేము వేగలేం, మీ వల్ల మాతో కాదు, ఏది ప్రాణప్రదంగా ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా దండం పెట్టి ఎవరినైతే విమర్శించారో, ఎవరినైతే అన్నారో వాళ్ళ పార్టీకే వెళ్ళి కాళ్ళు మొక్క దండం పెట్టో ఏదో ఇంటర్నల్గా జాయిన్ అయిపోతున్నారు. నిన్న కూడా ఎంత పెద్ద వికెట్ అంటే అసలుకి ఇది వైస్ కెప్టెన్ వికెట్ లాంటిది అనమాట. A2 విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు. పార్టీకి సెలవు, ఇక నమస్కారం, సభకు నమస్కారం పెట్టేశారు. అలాగే నేడు రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేస్తున్నారు. ఆయన చేసిన ప్రకటన రాజీనామాకి సంబంధించి చాలా జాగ్రత్తగా ప్రతి లైన్ని మనం గమనిస్తే, రాజ్యసభ సభ్యత్వానికి 25వ తారీఖు నేను రాజీనామా చేస్తున్నాను, ఏ రాజకీయ పార్టీలోనూ నేను చేరటం లేదు, వేరే పదవులో, ప్రయోజనాలు లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయటం లేదు, ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరు నన్ను ప్రభావితం చేయలేదు. ఇక్కడి నుంచి అసలు అన్ని అద్భుతాలు రాశారని అందులో 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి. భారతమ్మ గారికి కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పారు. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. ఇది జగన్ గారి స్టాండర్డ్ డైలాగ్, ఆయనకే చెప్పారు. 16 నెలలు ఈయన A2గా ఆయనతో పాటు కలిసి జైల్లో ఉన్నారు. అసలు కాటికి కూడా మేము కలిసే వెళతామనే స్థాయిలో స్టేట్మెంట్స్ ఉండేవి. ఇద్దరు కలిసి 16 నెలలు జైల్లో ఉన్నారు. అసలు ప్రాణప్రదంగా ఉన్నారు. ఎన్నో పదవులు అనుభవించారు, బోలెడు పదవులు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త, సోషల్ మీడియా ఇన్ఛార్జ్, రాజ్యసభ పక్ష నేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీలో వైసీపీ పార్టీకి ప్రతినిధి, ఇలా అసలు ఇంకా బోలెడు పార్టీలు అన్నిటికీ దండం పెట్టేశారు. అలాగే ఇంకా చెప్పాలంటే టీడీపీతో రాజకీయంగా విభేదించా, చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా నాకు విభేదాలు లేవు. ఏ చంద్రబాబు గారితో అయితే అసలు హీనాతిహీనంగా ఆయన కుటుంబాన్ని, సభ్యుల్ని, కులాన్ని, కుటుంబ